స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశము ఎవరి గురించి అంటే రాహాబు అనే స్త్రీ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. రాహాబు అనే మాటకి అర్థం గర్వం, విశాలత, హింసాత్మకమైన అని అర్థం వస్తుంది. ఆమె ప్రాంతము యెరికో పట్టణము. యెరికో పట్టణము దేవుని దృష్టిలో శాపగ్రస్తమైనదిగా ఉంది. ఆ శాపగ్రస్తమైన స్థలములో యెరికో పట్టణములో రాహాబు అనేటువంటి స్త్రీ ఉంటుంది. రాహాబు వేస్తే మరి చూడండి పాపిగా ఉంది. ఆమె జీవన వృత్తి ఏమిటంటే వేశ్య. ఆమె జీవన వృత్తి ఏంటి చెప్పండి? వేశ్య. దేవుని ప్రియ సంఘమా, ఆ యెరికో పట్టణము పాపముతో నిండి ఉంది, శాపముతో నిండి ఉన్నది. ఆ యెరికో పట్టణములోనే ఈమె ఊరికి బయట ఒక 2 అంతస్తుల భవనం కట్టించుకొని 2 అంతస్తుల భవనములో ఆమె రాహాబు అనేటువంటి స్త్రీ ఒక అంగడి పెట్టుకుని వచ్చిన వారందరికి విశ్రాంతి గృహము, రెండవది భోజనశాల. విశ్రాంతి గృహ సమయములో ఆమె పాప వాంఛ కలిగి ఎవరైనా వస్తే ఆమె తన శరీరమును అమ్ముకొని వ్యభిచారము చేసేది. వారిని ఏమన్నారంటే వేశ్య అన్నారు. కాబట్టి ఈ రాహాబు అనేటువంటి స్త్రీ పేరు వేశ్య. రాహాబు అనే వేశ్య అనే స్త్రీ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మనందరికీ రాహాబు అనే వేశ్యనే తెలుసు, కానీ ఆమె నీతిమంతురాలైన రాహాబని జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. మొదటి జీవితం ఆమె వ్యభిచార జీవితంలో బ్రతికింది. తరువాత దేవుని కృపను బట్టి ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, యెరికో పట్టణములో ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత రానే వచ్చింది. యెహోషువ ఇశ్రాయేలును ఏలుచున్న కాలం అది. యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలి. యెరికో పట్టణాన్ని పూర్తిగా దేవునికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ యెరికో పట్టణాన్ని కాల్చివేయాలి. అక్కడ ఏ మనుష్యుడు కూడా ఉండటానికి వీలు లేదు. అందరిని కూడా నిర్మూలన చేసేయాలి. అక్కడ జరుగుతున్న పరిస్థితి అది. ఒకటి, యెరికో పట్టణములో రాహాబు ఉంది. రెండవది, యెరికో పట్టణము పక్కనే ఉన్నవారు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు దేశం వారు ఈ యొక్క యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుని కత్తి చేత నరికివేయడానికి, అగ్ని చేత కాల్చివేయడానికి సంసిద్ధులుగా ఉన్న రోజులవి. అటువంటి రోజులలో ఈ రాహాబు అనేటువంటి స్త్రీ వ్యభిచారము చేస్తూ తన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉంది. తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏది ఏమైనా ఆమె జీవితంలో అన్నీ బాగుంటే పాపము జోలికి వెళ్ళేది కాదేమో. ఏదో పరిస్థితి బాగోలేదు, ఆమె పాపము జోలికి వెళ్ళింది. ఆమె వ్యభిచారిగా, ఒక వేశ్యగా మారింది. చూడండి, డబ్బు కొరకు తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది. కానీ ఎక్కడో ఒక చోట దేవుని భయం అనేది రాహాబు అనే స్త్రీకి ఉంది. ఇప్పుడు మనం ఆ రాహాబు అనే స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం. ఎటువంటి స్త్రీని దేవుడు ఎలా మార్చాడు? ఎటువంటి రాహాబుని ఎలా మార్చాడు? ఎలా ఉన్నటువంటి రాహాబుని దేవుడు ఎలా మార్చాడు అన్నది మనం తెలుసుకుని ఇంకా ఆమె గురించి లోతుగా మనం అధ్యయనం చేసేవారుగా ఉందాం. నేను రెఫరెన్స్లు చెప్తాను,
వాటిని మీరు నోట్ చేసుకోండి. చూడండి, నేను వాక్యాన్ని విపులీకరించుకుంటూ వెళ్తాను, ఎందుకంటే రిఫరెన్స్లన్నీ చదువుకుంటూ వెళ్తే మనకి టైము సరిపోదు. కాబట్టి నేను మీకు రిఫరెన్స్ చెప్తూ ఉంటాను. వాటిని చదవగలిగిన వారంటే అప్పుడు మీరు పేందల కాడ తీసిన వారు చదవండి, లేకపోతే నేను కంటిన్యూషన్ చేస్తాను. ఈ యొక్క రాహాబు ఎలాంటి స్థితిలో ఉన్న వేశ్యని దేవుడు ఎలా మార్చాడు అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెరికో పట్టణము విగ్రహారాధన ఎక్కువగా ఉన్న ప్రాంతం. అది రానటువంటి దేవతని ఎక్కువగా ఆరాధించేవారు. అందుకనే రాహాబు అనే పేరు పెట్టడం జరిగింది. విగ్రహారాధన కలిగి జీవము కలిగిన దేవుడిని ఎరగని స్త్రీ, ఉన్నవాడు అనువాడైన యెహోవా అనే దేవుడు ఉన్నాడని తెలియదు ఆమెకి. ఆ దేవుని శక్తి, సామర్థ్యాలు, బలం ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా విగ్రహారాధనే. కాబట్టి దేవుని గురించి ఎరగని స్త్రీగా ఉన్నది. అటువంటి విగ్రహారాధన కలిగినటువంటి స్త్రీ ఒక రోజున తన పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క మనుష్యులు పొందిన మేళ్ల గురించి, వారు అనుభవించిన అద్భుతాల గురించి ఆమె తేట తెల్లముగా తెలుసుకుంది. ఏంటి ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు వారికి అని అన్యురాలు, ఈ విగ్రహారాధికురాలు వారి గురించి వింది. ఏమింది అంటే, ఆ యొక్క మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములో మరి 11 వరకు చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, నీ వలన మాకు భయము పుట్టిననియు, ఈ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు మేమెరుగుదము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరనున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. దేవుని శక్తి సామర్థ్యాలని విన్నా స్త్రీగా ఉంది. ఎవరు? రాహాబు. మొదటిలో ఆమె విగ్రహారాధికురాలు. దేవుడంటే ఆమెకు తెలియదు, దేవుని శక్తి తెలియదు, బలం తెలియదు, ఆయన సామర్థ్యం తెలియదు. కానీ ఆ దేవుని గురించి ఆమె తెలుసుకున్నాక విగ్రహారాధికురాలు ఏం చేస్తుందంటే, జీవము కలిగిన దేవుని గురించి, దేవుని ఎరిగిన ప్రజలకే ఆమె ఏం చేస్తుందంటే ఆ దేవుని గురించి వివరించి చెప్తుంది. గడిగలు చెప్తాం. ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు రాహాబు అనేటువంటి స్త్రీ విగ్రహారాధనలో ఉండి ఎవరి గురించి తెలుసుకుందంటే దేవుని గురించి తెలుసుకుంది, యెహోవాని గురించి తెలుసుకుంది, ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకుంది. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, నేలను ఆరిపోయేలాగా చేసి అవలవడికి నడిపించిన దేవుడు, వారి శత్రువులు నీట ముంచి చంపిన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, బలము గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు. వారి శత్రువులైన వారిని మాటుగాండ్రి చేత హతము చేసే దేవుడు, వారి బిడ్డల పక్షం యుద్ధం చేసే దేవుడని దేవుడు ఎరిగిన ప్రజలకే ఆ దేవుని గురించి వివరించి చెప్పే అంతస్తులో నీకు వచ్చింది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని గురించి తెలియదు, ఇప్పుడు దేవుని గురించి అనేకులకి చెప్పగలుగుతుంది, దేవుని గురించి అనేకులకి వివరించగలుగుతుంది. మొదటిలో దేవుని ఎరగలేదు, ఇప్పుడు దేవుని ఎరిగి అనేకులకి దేవుని గురించి వివరిస్తూ ఉన్నది రాహాబు అనేటువంటి స్త్రీ. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోలేదంటే రాహాబు మొదటిలో ఎలాగున్నదో నువ్వు అలాగే ఉన్నావు. రాహాబు అనే స్త్రీ మొదట్లో ఎలా ఉంది? వేశ్యగా ఉన్నది. రాహాబు అనే స్త్రీ మొదట్లో ఎలా ఉంది? పాపిగా ఉన్నది. అటువంటి పాపిని, అటువంటి వేశ్యని, అటువంటి దేవుని ఎరగని విగ్రహారాధికురాలని దేవుడు ఏం చేశాడంటే ఆ దేవుని జ్ఞానమును ఎరిగే స్త్రీగా, దేవుని బలమును ఎరిగే స్త్రీగా, దేవుని సామర్థ్యమును ఎరిగే స్త్రీగా దేవుడు మార్చుకుని దేవుడు ఎరిగిన ప్రజలకే ఆ దేవుని గురించి చెప్పే జ్ఞానము ఆమె పొందుకునేలాగా చేశాడు. ఆమె పొందుకుని దేవుని జ్ఞానం ఎరిగిన ప్రజలకే ఆమె ఎవరి గురించి చెప్తుందంటే దేవుని గురించి చెప్తుంది. గడిగలు చెప్దాం. హల్లెలూయా. ఒక విగ్రహారాధికురాలని
దేవుడు ఏం చేశాడంటే దేవుని గురించి చెప్పేటువంటి స్త్రీగా దేవుడు మార్చాడు. రెండవదిగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో రాహాబు అనేటువంటి వేశ్యని దేవుడు ఎలా మార్చాడు అంటే, మొదటిలో ఆమె వేశ్య, పాపము చేసేటువంటి స్త్రీ. దేవుని ప్రియ సంగమా, ఆమె మొదటి జీవితం వ్యభిచార జీవితం, వేశ్య అనే వ్యాపారము వృత్తి కలిగిన జీవితం. అటువంటి రాహాబుని దేవుడు ఎలా మార్చాడు అంటే, దేవుని ప్రియ సంఘమా, రాహాబు అని వేశ్య దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రాహాబు అని వేశ్య ఏం చేస్తుంది చెప్పండి? మొదటి జీవితం వ్యభిచారము చేస్తుంది, శరీరానుసారమైన వ్యభిచారము చేస్తుంది. ఈనాడు మానవులైన వారు శరీరానుసారమైన వ్యభిచారము కన్నా ఆత్మానుసారమైన వ్యభిచారం చేస్తున్నారట. అది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఇలాగు సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. దేవుడిని ఎవరైతే విసర్జిస్తున్నారో, దేవుడిని ఎవరైతే పక్కన పెట్టేస్తున్నారో, దేవుని విసర్జించు ప్రజలందరూ కూడా వ్యభిచరించు ప్రజలు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంగమా, చదువుకునేటువంటి విద్యార్థులుగా ఉన్న మీరు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాపారంలో దేవుణ్ణి విసర్జిస్తున్నావా? నీ వ్యవసాయంలో దేవుని విసర్జిస్తున్నావా? నీ ఉదయకాలమైన దేవుని విసర్జిస్తున్నావా? భోజనం చేసే సమయంలో దేవుని విసర్జిస్తున్నావా? రాత్రి కాలమందు దేవుని విసర్జిస్తున్నావా? నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు ఉండాలి. ఎవరైతే దేవుడిని విసర్జిస్తారో వారు ఆత్మీయమైన వ్యభిచారము చేయువారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు పాపులు, దేవుని యొక్క గురవుతారు, దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మానుసారమైన వ్యభిచారం మనం చేయకూడదు. ఆమె శరీరానుసారమైన వ్యభిచారము తెలుసో తెలియక చేసింది. దేవుని జ్ఞానం ఎరిగిన మనం ఒక ఆదివారం నాడు నువ్వు పోగొట్టుకుంటున్నావంటే, దేవుని విసర్జించావంటే ఆత్మానుసారమైనటువంటి చెప్పాలి వ్యభిచారము మనము చేసినట్లే. యెహోవాను విసర్జించడం వలన, చదవండి మీ నోళ్ళు బంగారం కానీ బైబిల్ ఎదురుగా, యెహోవాను ఎప్పుడు విసర్జిస్తున్నావు? దేవుణ్ణి. ఆదివారం ఏం పని మంది? మొదటిగా దేవుడిని ఆరాధించే పని. దేవుని ఆరాధించే పని కంటే గొప్ప పని ఈ లోకములో ఆదివారం నీకుందా? లేదన్నోళ్ళు గట్టికలు చెప్పండి. అంతా అబద్ధమే. ఏదైనా మంచి పని వచ్చినా, మంచి విందు వచ్చినా డొమ్మా కొట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని స్తోత్రం. కాబట్టి పాపం అంటే ఏదో ఘోరమైన పాపాలు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని విసర్జిస్తావో అప్పుడు ఆత్మానుసారమైన వ్యభిచారము నువ్వు చేసినట్లే. ఈ లోక సంబంధమైన విగ్రహారాధన జీవితము ఏమిటంటే వ్యభిచారముతో పోల్చబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇర్మియా 2:20లో, ఇర్మియా గ్రంథం 3:9లో మనకు కనబడుతుంది. అలాగే దేవుని గాక మరి ఒకరికి బలి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు వ్యభిచారము చేసినట్లని లేవీకాండం 17వ అధ్యాయం 7వ వచనములోను, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనములో ఆ మాటలు కనబడుతున్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, అమ్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైర్యం మీరెరగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే వ్యభిచారులారా అంటున్నాడు. ఎవరిని వ్యభిచారులారా అన్నారు? ఈ లోకముతో స్నేహం చేయవారిని దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారులారన్నారు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమింపకుడి, ఈ లోకమునికి మీరు వేరై ఉండండి. ఈ లోకముతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువగునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకముతో స్నేహం చేయవారిని వ్యభిచారులారా అంటున్నాడు. ఇటువంటి వ్యభిచారము గలటువంటి ఈ రాహాబుని దేవుడు ఆ పాపి జీవితాన్ని ఎలా మార్చాడు అంటే, ఒకానొక దినమున యెహోషువ ఏం చేశాడంటే, ఇదిగో మనము యెరికో పట్టణాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి, దాని గోడలు యెరికో గోడలు కూల్చేయాలి, అలాగుననే అక్కడ ఉన్న మరి ఎత్తైన ప్రదేశమంతను కూల్చివేయాలి, అగ్ని చేత కాల్చివేయాలి, అక్కడ కత్తివాత చేత హతము చేయాలి, అక్కడ సమాచారం ఎలా ఉందో తెలుసుకుని రమ్మని ఇద్దరు వేగులు వారిని, అనగా పనివారిని, పరిచర్య చేయవారిని, పరిశుద్ధులైన వారిని పంపించాడు. ఎవరంటే యెహోషువ. పంపినప్పుడు వారు నేరుగా యెరికో పట్టణానికి వెళ్ళారండి. యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళితే మనకి సమాచారం దొరకాలి. యెరికో పట్టణం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజుగారు ఎలా ఉన్నారు, సైన్యం ఎలా ఉన్నది, అక్కడ లోతుపాతు తెలుసుకోవడానికి ఇద్దరు వేగులు వారు ఇశ్రాయేలులో నుండి వచ్చారు. వచ్చి రావటమే చూడండి. ఎవరింటికి వెళ్ళారంటే, ముందుగా భోజనం చేయటానికి వెళ్ళినట్లుగా రాహాబు అనేటువంటి ఇంటికి వెళ్ళారు. అక్కడే నుంచుని ఉన్నారు, అక్కడే రాత్రి కాలము పండుకొని ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇశ్రాయేళ్ల మరి మనుషుల నుండి వచ్చారని రాహాబు తెలుసుకుని ఆ దేవుని గురించి, ఆ దేవుడు చేసే కార్యాల గురించి, దేవుడు చేసే అద్భుతాల గురించి, మీ దేవుడు ఇలా అంట కదా, మీ దేవుడు ఇలా చేస్తాడంట కదా, మీ కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడంట కదా, 6 నెలగా చేశాడంట కదా, అమోనీల మరి మీ మీదకు లేచినప్పుడు ఆ రాజులైన వారిని మట్టి కరిపించి వారిని హతము చేశాడంట కదా, మీ పక్షంగా ఉండి మీ యెహోవా యుద్ధము చేస్తాడంట కదా, మీ దేవుడు గొప్ప దేవుడు అంట కదా, యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా అంట కదా, ఆయన అసాధ్యమైనది ఏది లేదంట కదా అన్నట్లుగా ఆమె ఏం చేస్తుందంటే, ఆ దేవుని గురించి ఎరిగి వారితో మాట్లాడి, వీరు దేవుని సంబంధులు, ఇశ్రాయేలీలు, వీరు వేగు చూచువారు యెహోవా సంబంధులు కాబట్టి, యెహోషువ సంబంధులు కాబట్టి వారిని ఏం చేసిందంటే మిద్దె మీదకి తీసుకువెళ్ళింది, చక్కటి ఆతిథ్యం చేసింది, చక్కటి అకామిడేషన్ అది ఏర్పాటు చేసింది. మర్యాదగా గౌరవంగా వీరు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు అని చెప్పి ఎంతో చక్కగా వారిని రెస్పెక్ట్ చేస్తూ వారిని ట్రీట్ చేస్తూ ఉన్నది. చక్కగా వారితో కమ్యూనికేట్ అవుతూ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నదండి. ఈ లోపల ఒక సమాచారం రాజుగారికి, యెరికో రాజుగారికి తెలిసినది. అక్కడ సైన్యాన్ని పంపించాడు. ఇదిగో రాహాబు, ఓ రాహాబు అంటే, ఏంటయ్యా నా ఇంటికి వచ్చారేంటి, మీరందరూ నా ఇంటికి వచ్చారంటే ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలులో నుండి ఇద్దరు వేగుల వారు నీ ఇంటికి వచ్చారనే సమాచారం మాకు తెలిసింది. ఆ ఇద్దరిని గనక మాకు ఇస్తే వారిని బంధించి మేము చంపివేస్తాం, ఆ ఇద్దరిని పంపించు అంటే, ఇదిగో ఆ ఇద్దరు మా ఇంట్లో లేరుగాక లేరు, మా ఇంట్లో లేరుగాక లేరు అని చెప్పి ఆమె ఏదో రకంగా వివేకముగా సమాధానం చెప్పి ఆ పనివారందరినీ బయటికి పంపించేసిందండి. దేని స్తోత్రం. వాళ్ళకి అనుమానం వచ్చి ఏం చేశారంటే, ఆ ఇంటికి ఎదరగా మరి గేట్లకి గొండెం పెట్టేసి వెళ్ళిపోయారంట అండి. దేని స్తోత్రం. అప్పుడు ఆ యొక్క 2వ అంతస్తులో ఈ ఇద్దరు వేగుల వారిని, దేవుని సేవకులని ఎక్కడ దాచిందంటే జనపనార కింద పెట్టి దాచిందంట. ఆ ఇంట్లోనే కొన్ని దినాలు ఉంచి, ఆ ఇంట్లోనే వారిద్దరిని పోషించి, మంచి చెడులను వివేచించి, దేవుని మాటలు తెలుసుకుని, దేవుని యొక్క శక్తి కార్యాలు, దేవుని యొక్క ప్రభావం గురించి వారి ద్వారా తెలుసుకుని ఇంకా 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 ఎంతగానో బలపడుతూ వారు ఉన్న రోజులు అక్కడ ఏం చేసిందంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఇద్దరికి ఆ రాహాబుని వేసి ఏం చేస్తుందంటే ఆతిథ్యము చేసి దేవుని భయము కలిగి నడుచుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఆ ఇద్దరిని ఏం చేసిందంటే, మరి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత దారి గుండగా వెళితే కనబడతారని చెప్పి ఆ గడులన్నీ వేసేస్తున్నాయి. ఎదురుగా మనుషులు ఉన్నారు, వెనక నుండి వారిని పంపించి వేయాలని ఆమె ఏం చేసిందంటే వారి యొక్క కిటికీ తలుపులు తెరిచి పైనుంచి కిటికీలోంచి తాడి వేసి ఆ తాడి మీద నుంచి ఎవరికి కనబడకుండా
దించి వారిని ఎక్కడికి వెళ్ళిపోమందంటే కొండలలోనికి మీరు వెళ్ళిపోయండి, మనుషులలోనికి వెళ్ళక వేరొక మార్గం వెళ్ళి కొండలలో మీరు 3 దినాల పాటు అక్కడ నివాసము చేయండి అని వివేకము కలిగి ఆలోచన చెప్పి వారిని చక్కగా నడిపించడం అనేది ఇక్కడ రాహాబు అనే వేశ్య ఆ కార్యక్రమం జరిగించింది. దేవుని బిడ్డలైన వారులారా, రాహాబు మొదటికి ఎలా ఉందంటే విగ్రహారాధికురాలుగా ఉంది. మొదటిలో దేవుని ఎరగలేదు. దేవుడు ఎలా మార్చాడంటే ఆయన గురించి సంపూర్ణంగా ఎరిగినట్లుగా వివరించినట్లుగా దేవుడు ఆమెను మార్చాడు. రెండవదిగా రాహాబు అనే వేశ్య ఎలా ఉన్నది అంటే ఆమె వ్యభిచారి పాపములో ఉంది. ఆమె దేవునికి అసహ్యమైన కార్యాన్ని, ఆత్మీయ పాపాన్ని, శారీరక పాపాన్ని జరిగించినటువంటి స్త్రీగా ఉంది. అటువంటి స్త్రీని దేవుడు ఆయన ఎలా మార్చుకున్నాడంటే, దేవుని ప్రియ సంగమా, పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో గనక మనం చూడగలిగితే రాహాబు అనే వేశ్యని, రాహాబు అనే వేశ్య దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసెను. ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంగమా, మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు? క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు నీతిమంతుడు అవుతాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తిసం తీసుకున్నప్పుడు నీతిమంతుడు అవుతాడు. అబ్రహాము దేవుని నమ్ముటను బట్టి అతడు నీతిమంతుడయ్యాడు. నీతిమంతులు ఎలా కాగలుగుతాం? ప్రార్థన చేయబట్టి నీతిమంతులం కాగలుగుతాం. నీతిమంతులు మనం ఎలా కాగలుగుతామంటే, దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ రాహాబు అనే వేశ్య తన క్రియల వలన ఆమె ఏమైంది చెప్పండి? దేవుని యొక్క దేవతలు, దేవుని యొక్క పనివారు, వేగుల వారిని చేర్చుకుని పరిచర్య చేసి, ఆతిథ్యము చేసి, మంచి చెడ్డలు చేసి ఆమె ఇంట్లో ఉండి దాచిపెట్టిన సంగతి రాజుగారికి తెలిస్తే ఆమెను చంపేస్తారు, శిక్షిస్తారు. అయినను కానీ తన వారి ప్రాణాలకి ఈమె ప్రాణం అడ్డవేసి దేవుని ప్రజలని రక్షించడానికి తన ప్రాణాన్ని అడ్డువేసింది. తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడింది, కానీ దేవుని ప్రజల ప్రాణాలను కాపాడడానికి సంసిద్ధురాలైంది ఎవరంటే రాహాబు అనేటువంటి వేశ్య. పరిశుద్ధుల ఎడల ప్రేమ చూయించింది, పరిశుద్ధుల ఎడల పరిచర్య చేసింది, పరిశుద్ధుల ఎడల ప్రాణత్యాగము చేసింది. కాబట్టి ఆమె క్రియల వలన ఆమె ఏమైందో తెలుసా? నీతిమంతురాలయ్యింది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎత్తున చేతులు దేవుడు దీవించునుగాక. ఒక వేశ్యని దేవుడు ఎలా మార్చుకున్నాడంటే నీతిమంతురాలుగా మార్చాడు. ఇప్పుడు వేశ్య జీవితం కొట్టివేయబడింది. దేవుడు ఆమెను ఎలా మార్చాడంటే నీతిమంతురాలుగా తన జీవితాన్ని మలిచివేశాడు. మూడవదిగా చూసినట్లయితే ఎరుకో పట్టణంలో ఉంటుంది, అంటే శాపగ్రస్తురాలు. ఆమె ఎందుకు ఉపయోగం లేటువంటి అగ్నిగంధకాల చేత కాల్చివేయబడి కత్తి చేత నరికివేయబడేటువంటి శాపగ్రస్తమైన స్థలములో పనికిరాని పాత్రగా ఉన్నటువంటి ఆమెని దేవుడు ఏం చేశాడంటే శాపగ్రస్తమైన ఎరుకో పట్టణంలో జీవించే రాహాబు అనేటువంటి స్త్రీని తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. శాపాన్ని ఎలా మార్చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను ఎరుకోలో నుండి ఎక్కడికి నడిపించాడంటే ఇశ్రాయేలు యొక్క జనాంగంలోనికి నడిపించడం మరి నడిచినట్లుగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 23 నుంచి 25వ వచనములో మనం చూడగలుగుతున్నాం. వేగుల వారైనా ఆ మనిషిని పోలి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకొని వచ్చాను. ఆమె ఇంటి వారందరినీ వారి వెలుపలకి తోడుకొని వచ్చాను. హల్లెలూయా. ఎరుకో పట్టణములో నుండి, ఎరుకోలో ఉంటే కాల్చివేయబడేవారు, ఎరుకోలో ఉంటే చంపబడేవారు. కానీ ఎరుకో పట్టణములో నుండి ఆమె ఎక్కడికి నడిపించబడిందంటే దేవుని బిడ్డల ద్వారా
ఇశ్రాయేలుల మధ్యలోనికి, దేవుని ప్రజల మధ్యలోనికి నడిపించబడింది. శాపగ్రస్తమైన స్థలములో నుండి ఆశీర్వాదకరమైన స్థలములోనికి నడిపించబడింది. శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నీ జీవితం శాపగ్రస్తంగా ఉందా? మొదలుపెట్టిన పనులు ముందుకు సాగటం లేదా? నీ జీవితంలో ఫలభరితమైన జీవిత అనుభవం కనబడటం లేదా? ఏది లేదని చెప్పి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పని మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయి సాగక సతమతం అయిపోతున్నావో, పట్టుకున్న విషయాలలో, సాగిన విషయాలలో, ప్రారంభించిన విషయాల్లో నష్టపోతున్నావా? నీ జీవితం ఎలా ఉందో తెలుసా? శాపములో ఉన్నది. అది ఎండిపోతుంది, ఫలించటం లేదు, ముందుకు సాగటం లేదు. ఎందుకంటే నీ జీవితం శాపములో ఉంది. నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు నీ శాపమును ఈరోజే ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ ఎండిపోయిన జీవితాన్ని చిగురించునుగాక. నీ మోడి బారిపోయిన జీవితాన్ని చిగురించునుగాక. నీ మారా జీవితాన్ని మధురంగా మార్చునుగాక. నీ దుఃఖ జీవితాన్ని సంతోషంగా మార్చునుగాక. నీ కన్నిటి జీవితాన్ని నాట్యంగా మార్చునుగాక. ఈ శాపగ్రస్తమైన జీవితాలంటే నా యేసయ్య ఆశీర్వాదకరముగా మార్చునుగాక. నీ బిడ్డలు లేని జీవితాన్ని సంతగల స్త్రీగా నా యేసయ్య మార్చునుగాక. నువ్వు కరువుగల జీవితాన్ని సమృద్ధిగా మార్చునుగాక. నమ్మిన వారు మాత్రమే. నా యేసయ్య శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఎంత నోరుంటే అంత నోటితో చెప్పండి. ఎంత నోరుంటే అంత నోటితో నా యేసయ్య శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నష్టమును లాభంగా మారుస్తున్నాడు. కన్నీటిని ఆనందంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తమైన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఈ రాహాబు అనే వేశ్య ఊరికి బయట ఉంది. రాహాబు అనే వేశ్యలు ఎక్కడుందంటే ఊరికి ఈ బయట దూరములో ఉంది. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆమె పాపం చేస్తుందని బంధువులు వచ్చేవారు కాదు. అన్నతమ్ముళ్ళు వచ్చేవాళ్ళు కాదు. రక్త సంబంధికులు వచ్చేవాళ్ళు కాదు. అందరి ప్రేమ దూరం అయిపోయింది. ఈరోజు దేవుని ప్రియ సంఘమా, మరి నిన్ను ప్రేమించేవారు లేరా? ఈరోజు నీ దరికి వచ్చేవారు లేరా? ఆమె జీవితం కూడా ఒంటరి స్థితిలో ఉంది. ఊరికి దూరముగా ఉంది. ఎక్కడుంది చెప్పండి? ఊరికి దూరంగా ఉంది. ఊరి బయట ఉన్నది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనములో మనకు కనబడుతుంది. చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఈ ఇల్లు ఎక్కడుందంటే ఊరికి బయట ఉన్నది. నా అనేవారు, బంధువులు అనేవారు ఎవరు వచ్చేవారు కాదు. తల్లిదండ్రుల ప్రేమ దూరముగా ఉంది. అక్కతమ్ముల ప్రేమ దూరముగా ఉన్నది. ఎవరి ప్రేమ కూడా ఆమెకి అందేది కాదు. ఒంటరిగా ఉన్న ఇల్లు, ఒంటరిగా ఉన్న జీవితం. దేవుని బిడ్డలైన వారులారా, ఎవరు ఆమెను ప్రేమించటం లేదు. కాబట్టి ఈనాడు ఎందుకని ఆ జీవితం ఆమె అనుభవిస్తుంది అంటే ఆమె చేసే పాపం బట్టి, ఆమె జీవితంలో అనుభవిస్తున్న పాపము బట్టి, ఆ పాపమును బట్టి ఆమెకేమి కరువైందంటే ప్రేమ కరువైంది. గడిగలు చెప్తా. ఆ ఒంటరి జీవితం ఎందుకు వచ్చిందంటే పాపమున్నది నీలో. రాహాబు అనే వేశ్య జీవితంలో పాపమున్నట్లుగా ఆ పాపమును బట్టి ఆమె జీవితం ఒంటరిదయ్యింది. నీలో ఏ పాపముందో సరిచేసుకో. నీలో ఏ పాపముందో దాన్ని క్రీస్తు రక్తము చేత కడిగి వేసుకో. తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంగమా, ఈనాడు నువ్వు బంధువుల ప్రేమకి, అలాగే కన్నబిడ్డల ప్రేమకి, తల్లిదండ్రుల ప్రేమకి లేక తలడిల్లిపోతూ నీ జీవితం ఈ మధ్యాహ్న కాలం ముందు ఒంటరిగా కృంగిపోతూ, తలడిల్లిపోతూ, వేదనతో నీ హృదయం మనసు నలిగిపోతూ కూర్చున్నావా? దానికి కారణం నీ జీవితంలో శారీరక పాపం ఉన్నది. నీ జీవితంలో ఆత్మీయమైన పాపం ఉంది. దాన్ని సరిచేసుకో. క్రీస్తు రక్తము చేత కడుక్కో. యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట నీ నోటి చేత నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని కనికరము పొందుకో. వర్ధిల్లుతావు. గడిగలు చెప్దాం హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా,
ఎప్పుడైతే ఆ నీతిమంతురాలుగా ఆమె మార్చబడిందో, దేవుని ప్రియ సంగమా, ఆమె శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎప్పుడైతే క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలుగా మార్చబడిందో, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ ఏమైందంటే ఒంటరి కుటుంబం ఇప్పుడు సహవాసములోనికి, ఇశ్రాయేలుల మధ్యలోనికి వెళ్ళిపోయింది. ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి సాల్మాన్ అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబం కలిగినదిగా మార్చబడింది. అలాగే అన్నదమ్ములు కలిగినదిగా, అలాగే అక్క చెల్లెలు కలిగినదిగా, అలాగే తల్లిదండ్రులు కలిగినదిగా, అలాగే బంధువులు కలిగినదిగా ఆ యెరికో పట్టణములో నుండి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఆ యొక్క వేగుల వారిని బట్టి, యెహోషువ మనుషులను పంపించడం బట్టి ఆ యొక్క శాపగ్రస్తమైన యెరికోలో లేకుండా వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు చెప్పండి? ఇశ్రాయేలుల ప్రాంతములోనికి తీసుకెళ్ళిపోయారు. మొదటి జీవితం ఒంటరి జీవితం. ఎప్పుడైతే దేవుని కలుసుకుని దేవుని బిడ్డలకు పరిచర్య చేసి దేవుని బిడ్డలను విడిచిపెట్టగా అంటిపెట్టుకుని తన ప్రాణాలను ఇచ్చుటకు సిద్ధపడిందో, ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలైంది. నీతిమంతురాలైటను బట్టి ఆమె శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె ఒంటరైన జీవితాన్ని అనేక బంధు జనాంగము కలిగినటువంటి స్త్రీగా దేవుడు రాహాబు అని వేసి జీవితాన్ని మార్చివేశాడు. గట్టిగా చెప్దాం. ఇక ఒంటరితనము లేదు. మొదటి జీవితం ఒంటరితనం. దేవుని ఎరగక మునుపు, దేవుని కార్యాలు ఎరగక మునుపు, దేవుని శక్తి ఎరగక మునుపు పాపములో డొల్లినంత కాలం ఆమె ఒంటరితనాన్ని అనుభవించింది. ఎప్పుడైతే తన జీవితంలో నేను పాపం చేస్తున్నానని గుర్తెరిగి తెలుసుకుందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవాలు, దేవుని జ్ఞానాన్ని గుర్తెరిగి తెలుసుకున్న తర్వాత, దేవుని సామర్థ్యాలు ఎరిగి తెలుసుకున్నాక, ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలైన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ఆమె ఒంటరి జీవితము ఏమైందంటే దేవుడు ఎలా మార్చాడంటే ఐక్యత కలిగిన మరి జీవితంగా, సహవాసం కలిగిన గృహముగా, బంధు జనాంగము కలిగినటువంటి జీవితముగా ఆ ఒంటరి జీవితాన్ని మార్చాడు. ఈరోజు దేవుని ప్రియ సంగమా, నాది ఒంటరి కుటుంబమని నువ్వు కృంగిపోమాకు, నాది ఒంటరి జీవితమని నువ్వు కృంగిపోమాకు. ఎవరు విడిచినా ఎవరు మరిచినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయే దేవుడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన తల్లిలాగా లాలించేవాడు, తండ్రిలాగా పాలించేవాడు. ఏ విషయంలో కృంగిపోమాకు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపించే దేవుడు యేసయ్య నీకున్నాడు. ఇదే నీకు శుభవార్త. నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఆయన నిన్ను ఎడబాయడు. రాహాబుని ఒంటరిగా విడిచిపెట్టలా, రాహాబుని అగ్నిగుండములో విడిచిపెట్టలా, రాహాబుని కత్తి చేత అతమొకటాగా విడిచిపెట్టలా. ఆ ప్రాంతంలోంచి తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు మధ్య నిలిపాడండి దేవుడు. ఒంటరిగా వెళ్ళిన జీవితానికి ఒక తోడునిచ్చాడు. ఎవరు సమీపస్తులుగా దూరస్తులుగా ఉన్నారు, సమీపస్తులుగా లేని జీవితానికి బంధువర్గం అనంతా కూడా ఆమె దగ్గరికి వచ్చినట్లుగా బంధువర్గం మనసు మార్చి ఆమె యొద్దకు నడిపించాడు. అందరూ ఆమెతో కలిసి జీవిస్తున్నారు. నీకు దేవుడు ఉన్నాడు, ఆత్మీయ తండ్రి దైవజనులు ఉన్నారు, ఆత్మీయ కుటుంబం, సంఘం, ఇది ఎంత నీ దేవుని కుటుంబం. నీ కుటుంబం ఒంటరి కాదు, ఎన్ని కుటుంబాలు నీకు తోడుగా ఉన్నాయి. గట్టిగా చెప్తా. నువ్వు బాధపడితే, నీకు రోగం వస్తే నీ కొరకు ప్రార్థన చేసే కుటుంబం ఉంది. నువ్వు సంతోషపడితే నీతో పాటు సంతోషపడే దేవుని కుటుంబం ఉన్నది. నువ్వు చనిపోతే నీ అనేవారు ఎవరు రాకపోతే నీ దేవుడు, నీ దైవజనుడు, నీ సంఘం వస్తారు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కావు. రాహాబు అని వేసే ఒంటరితనములో ఉంది. దేవుని ఎరగక మునుపు ఇప్పుడు ఆమె కుటుంబం కలిగినదిగా మార్చబడదు. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చినా, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూర్చినా, నీవు నమ్మిన వారే గుండెనే చీల్చినా, నీ సొంత చేనులేని ఆశల మేడలు అన్నీయు కూర్చినా, ఊహించనివి జరిగినా, పాడాలి, ఊహించనివి జరిగినా, అవమానం మిగిలినా, బలముగా
చప్పట్లు కొట్టాలి బలముగా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ఓదార్చేవారు కరున్నారు వాస్తవం తెలియునా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నిన్ను ప్రేమించే వారు కరున్నారని వాస్తవం తెలియునా. నీ తెలియునా. నీ కష్టార్జితం అన్యాయము చేయు వారికే చిక్కినా, నీకున్న స్వాస్యము దోపిడిదారుల చేతికే చిక్కినా. ఉద్యోగమే ఊడినా, వ్యాపారంలో ఓడినా, ఉద్యోగమే ఊడినా, వ్యాపారంలో ఓడినా. నిన్ను ఓదార్చేవారు కొట్టాలి బలముగా. యేసయ్యేనని సత్యం తెలియునా, నన్ను ఓదార్చేవారు కరున్నారని వాస్తవం తెలియునా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా పాడాలి. ఓ నిన్ను రక్షించేవారు కరున్నారని, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని చేవారు కరున్నారని. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండె మరి ఒకసారి పాడాలి. నీవు గుండెనే నీ సొంత చేనులేని ఆశల మేడలు అన్నియో నీ సొంత చేనులేని ఆశల మేడలు అన్నియో కూల్చినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా. నిన్ను ఓదార్చేవారు కరున్నారు వాస్తవం తెలియునా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. నిన్ను ఓదార్చేవారు కరున్నారని వాస్తవం తెలియునా. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని. హల్లెలూయా. దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు. నీ స్థితిని మారుస్తున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు, నీ స్థితిగతులు మార్చివేస్తున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తున్నాడు. నమ్మిన వారు మాత్రమే. నా యేసయ్య ఈ నెలలో ఒక మంచి శుభవార్తను చెబుతున్నాడు. ఎంత నోరుంటే అంత నోడుతో ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, రాహాబు అనే స్త్రీ ఒంటరి బ్రతుకు బ్రతికితే ఆమె జీవితాన్ని కుటుంబం జీవితంగా మార్చలేదా? బంధు జనాంగం కలిగిన జీవితంగా మార్చాడు, సహవాసం కలిగిన జీవితంగా మార్చాడు. నశించిపోయే స్త్రీని దేవుడు రక్షించాడు, నశించిపోయే స్త్రీని దేవుడు రక్షించాడు. ప్రియ సంగమా, మీ జీవితాలు ఎప్పుడు ఒకేలాగుంటాయి అని అనుకోమాకండి. నీ తలరాతను నా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన తలరాతలు మార్చే దేవుడు ఒకడున్నాడు. ఎవరైనా నజరేయుడైనా, బలముగా నజరేయుడైనా మన తలరాతను మార్చేవాడు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలరాతను నా యేసయ్య మార్చునుగాక, నీ నోటి నిండా నవ్వు దయచేయునుగాక. దేవుని ప్రియ సంఘమా, నీతిమంతురాలుగా మార్చబడ్డాక శాపం కొట్టివేయబడింది, ఒంటరితనం పోయింది, శాపం కొట్టివేయబడి ఆశీర్వాదంగా మార్చబడింది.
ఆమె నశించిపోయే జీవితం రక్షించబడింది. ఇంతటి గొప్ప జీవితం ఆమె ఎలా పొందుకోగలిగిందంటే, రాహాబు అనే స్త్రీ దేవుని గురించి మొదటగా విన్నది. హల్లెలూయా. దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఒక నోరు ఎందుకు ఇచ్చాడు? చెప్పాలి. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఒక నోరు ఎందుకు ఇచ్చాడు? ఆ 2 చెవులేమో ఎక్కువగా వినమని, ఒక నోరేమో తక్కువగా మాట్లాడమని. కానీ ఆపోజిట్గా నడుస్తుందేమో నేను అనుకుంటున్నాను. మాట్లాడటమేమో వెండిని సంపాదించుకోవటం, వినటం బంగారం సంపాదించుకోవటం. మరి దేని సంపాదించుకున్నారో అర్థం చేసుకోండి. జ్ఞానము కలిగిన వాడు విని జ్ఞానాన్ని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడంట. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేది అవసరం. ఎదుటివారు ఏం చెప్తున్నారన్నది చాలా జాగ్రత్తగా మనం విన్నాకే మాట్లాడాలి. దేని స్తోత్రం. అలా నువ్వు వినకుండా మాట్లాడవద్దు. అక్కడ ఘర్షణ, వాదం, భేదం పెరిగిపోద్ది. వినాలి. వింటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కొంతమంది నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు. వివేచించే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కాబట్టి ఈ రాహాబు అనే వేశ్య మొదటిగా దేవుని గురించి విన్నది. ఎవరి గురించి విన్నది చెప్పండి? దేవుని గురించి విన్నది. పూర్వం భక్తులైన వారు, గొప్ప గొప్ప భక్తులైన వారు గొప్పగా దీవించబడ్డగల కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క మాటలని జాగ్రత్తగా విన్నారు. దేవుని యొక్క మాటలని శ్రద్ధగా విన్నారు. దేవుని యొక్క మాటలని వారి హృదయాల్లో భద్రం చేసుకున్నారు. ఈనాడు దేవుని యొక్క మాటలని మనం ఎలా వింటున్నాం? అనాలోచితంగా వింటున్నామా? మంచి మనసుతో వింటున్నామా? జాగ్రత్తగా వింటున్నామా? అజాగ్రత్తగా వింటున్నామా? శ్రద్ధగా వింటున్నామా? అశ్రద్ధతో వింటున్నామా? భక్తులైన వారు దీవించబడ్డారంటే శ్రద్ధగా విన్నారు కాబట్టే దీవించబడ్డారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా వద్దా? మనందరిలో ఒక గొప్ప సంగతి ఉంది. ఏంటి చెప్పనా? మనందరిలో ఒక గొప్ప సంగతి ఉంది. మనందరి జీవితంలో ఒక గొప్ప సంగతి, ఒక విషయం ఉందండి. ఉందా లేదా? మనందరి జీవితంలో ఒక గొప్ప విషయం ఉంది, గొప్ప సంగతి ఉంది. ఏంటంటే అప్పుడే వింటాం, అప్పుడే మర్చిపోతాం. దేవుడి వాక్యాన్ని అప్పుడే వింటాం, అప్పుడే మర్చిపోతాం. మీ చెవులు గింగురుమనేలాగా నేను చెప్తాను, నిద్రపోనీయకుండా చెప్తాను, అరిసి చెప్తాను. కానీ మనలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే అప్పుడే వింటాం, అప్పుడే మర్చిపోతాం. అదే మనలో ఉన్న గొప్ప సంగతి. ఇంతకుముందు ఏం చెప్పాను చెప్పండి? రాహాబు గురించి, ఆమె గురించి 5 లక్షణాలు చెప్పా. టక్క చెప్పండి అమ్మా. నాకు తెలుసు మనలో ఆ గొప్ప సంగతి ఉంటుంది. వింటాం, వెంటనే మర్చిపోతా ఉన్నా కదా. అన్యురాలు ఏమైంది? దేవుని గురించి వివరిస్తుంది. 5 సంగతులు చెప్పానండి. వేశ్య ఏమైంది అమ్మా? నీతిమంతురాలైంది. ఏమైంది? నీతిమంతురాలైన. శాపగ్రస్తమైనటువంటి స్త్రీ ఏమైంది? ఆశీర్వాదకరంగా మార్చబడినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఆమె ఏమైంది చెప్పండి? ఒంటరిగా ఉన్న స్త్రీ ఏమైంది? ఆమె సహవాసము గందైంది. నశించిపోయే స్త్రీ ఏమైంది? రక్షించే స్త్రీ అయింది. కాబట్టి విగ్రహారాధకురాలు దేవుని ఎరిగే స్థితిలోకి వచ్చింది. అపవిత్రురాలు నీతిమంతురాలుగా మార్చబడింది. శాపగ్రస్తురాలు ఆశీర్వాదాల్లోకి వచ్చింది. ఒంటరిగా జీవించిన స్త్రీ ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చింది. నశించిపోయే స్త్రీ రక్షించబడిన స్త్రీగా ఉంది. ఇలా దేవుడు జీవితం ఎలా మార్చాడు అంటే ఆమెలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే చూడండి, దేవుని గురించి వినే లక్షణం ఉంది. రెండవదిగా ఈ దేవుని గురించి, దేవుని జ్ఞానం ఎరిగిన వారికి వివరించి చెప్పే జ్ఞానము కలిగినది రాహాబు అనే స్త్రీ. కాబట్టి మనం కూడా దేవుని గురించి ఎప్పుడైనా వివరించి ఎవరికైనా, నీ జీవితంలో నీ కొడుకు కానీ, కూతురికి కానీ, భార్యకి కానీ, భర్తకు కానీ, బంధువులకు కానీ, తల్లికి కానీ ఎప్పుడైనా వివరించి చెప్పగలిగారా? చెప్పాలి. అందుకే దావీదు భక్తుడు కీర్తన 78వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, 78వ కీర్తన 4వ వచనం,
చూసారా? యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండుడి. ఎంతమంది దేవుని వాక్యాన్ని మీ బిడ్డలకు బోధిస్తున్నారు, వివరిస్తున్నారు? దేవుని ఎరగని జ్ఞానము కలిగిన వారికి ఎంతమంది వాక్యం చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు? ఎంతమంది దేవుని పరిచయం చేస్తున్నారు? బలహీన దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పండి. కృంగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పండి. కృంగిపోయిన మీ పుట్టింటికి వెళ్ళండి. కృంగిపోయిన మీ తల్లిని ఓదార్చండి. కృంగిపోయిన మీ తండ్రిని ఓదార్చండి. మనం ఎక్కడ ఓదార్స్తాం? మనమే షాకులు ఇస్తుంటే నీ బాధను నువ్వే అనుభవించాలి. కాబట్టి నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నీ యొక్క సమస్యలన్నీ వారికి చెప్పి వారిని కృంగ చేయవద్దు. దేని స్తోత్రం. వారి వయసులో సంతోషంగా ఉండే వయసు. స్త్రీలైనా పురుషులైనా ఇప్పుడు మీరు బలవంతులు కాబట్టి తట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని బలహీనులైనటువంటి తల్లులైన వారికి, తండ్రులైన వారికి చెప్పండి, ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి. తోబుట్టువులైన వారిని, సహోదరులైన వారిని దేవుని ప్రేమ చేత మీరు గెలిచి దేవుని మాటలు చెప్పి వివరించండి, దేవులు నడిపించండి. చూడండి, దేనిని తీసుకుని పోని దాని కొరకు మనము బహుగా ప్రయాసపడుతున్నాం. పట్టుకుని పోయే దాని కొరకు మనం ప్రయాసపడితే రేపు మనం చనిపోయాకే క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుని వెళ్ళలేని దాని కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. తీసుకుని వెళ్ళేదాని కొరకు మనము ప్రయాసపడటం లేదు. కాబట్టి దేవుని యొక్క సువార్తని అనేకులకి మీరు వివరించాలి, బోధించాలి. ఈమె దేవుని జ్ఞానం ఎరిగిన మరి ఎవరికి చెప్పండి? వేగుల వారికే దేవుని గురించి వివరించి చెబుతుంది. దేవుని జ్ఞానం ఎరిగినటువంటి వారికి ఎవరు చెప్తున్నారు? దేవుని జ్ఞానము ఎరగని మొదటిలో ఒక పాపి వేశ్య అయినటువంటి రాహాబు ఎవరికి చెప్తుంది? దేవుని గురించి వేగులు వారికి చెప్తుంది దేవుని జ్ఞానము గురించి. మరి మూడవదిగా ఆమెలో ఉన్న లక్షణం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు ఆమె నశించకుండా ఉన్నది. రాహాబు అను వేశ్య నీతిమంతురాలుగా మార్చబడింది అంటే ఆమె విశ్వాసముతో, సమాధానముతో వేగుల వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని ఆమె అగ్ని గంధకాలకి కాలిపోకుండా, కత్తి చేత పొడవబడకుండా ఆమె కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీవు కూడా దేవుని నమ్మగలిగితే, రహాబు అనే స్త్రీ దేవుని నమ్ముటను బట్టి తన స్థితిగతులను మార్చుకోగలిగింది. తన జీవితమే మారిపోయింది. దేవుడు తన పరిస్థితులు పూర్తిగా మార్చివేశాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు నువ్వు దేవుడిని నమ్మగలిగితే నా దేవుడిని ప్రతి పరిస్థితిని మార్చివేయునుగాక. నీ ప్రతికూల పరిస్థితిని నీ జీవితంలో అనుకూలంగా మార్చునుగాక. నీకు విరోధముగా లేచిన వారిని దేవుడు అనగచేయునుగాక. నీ శత్రువులపై విజయము దయచేయునుగాక. నీ అప్పులపై విజయము దయచేయునుగాక. దేవుని ప్రియ సంగమా, విశ్వసించింది, సమాధానముతో వేగుల వారు చేర్చుకుంది. దేవుని బిడ్డలైన వారులారా, వారికి ఆతిథ్యము కూడా ఇంట్లో చేసింది. ఇంకా రాహాబును వేసే నీతిమంతురాలుగా మార్చబడి ఎలా ఆశీర్వదించబడింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూస్తే, అయ్యా వేగుల వారులారా, రాజు దూతలు పంపితే మీరు లేరని నేను కాపాడి మిమ్మల్ని ఎంతగానో కాపాడుకుని రక్షించుకున్నా. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఉపకారము, మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలనిచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రను, నాకు కలిగిన వారందరినీ చావకుండా బ్రతికి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము
చేయుడనను. హల్లెలూయా. వేగుల వారితో విజ్ఞాపన చేస్తుంది, అయ్యా ఈ యొక్క యెరికో పట్టణాన్ని నువ్వు అగ్నిగంధకాలతో కాల్చివేస్తారట, కత్తి చేత చంపివేస్తారంట. కాబట్టి ఎప్పటికైనా మేము మరణించేవారం. కాబట్టి వేగుల వారితో అంటుంది, అయ్యా మీరు మా ఇంట్లోకి వస్తే భోజనం పెట్టా, మీ వస్త్రాలు ఉతికాను, 3 రోజులు మంచి చెడ్డ చూశాను, చక్కగా మిమ్మల్ని పోషించాను, నరుల కంటిలో పడకుండా దాచాను. మరి వారు చంపకుండా నా ప్రాణాన్ని అడ్డువేశాను, చంపకుండా కిటికీలో గుండగా వివేకం కలిగి నడిపించేశాను. ఇంత మేలు నేను మీకు చేస్తున్నా, ఎంత ఉపకారం నేను చేశాను. కాబట్టి రేపు యెరికో పట్టణంలో మేము ఉండకుండా ఇదిగో క్షేమము కలిగిన ప్రాంతములో మేము ఉండినట్లుగా నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, నాకు కలిగిన బంధువులు అందరూ కూడా మరి నశించిపోకున్నట్లుగా మేము కూడా ఆ ప్రాంతంలోనికి వస్తాము అన్నట్లుగా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి, మమ్మల్ని కూడా రక్షించండి అని వారి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసింది. అంటే రక్షించమని విజ్ఞాపన చేసింది. ఈ మాటలు తీసుకెళ్ళి యెహోషువతో చెప్పడం జరిగింది. యెహోషువ కొన్ని దినాలకి కొంతమందిని పంపించి రాహాబుని, అలాగే వారి తల్లిదండ్రులని, బంధువులని ఆ ప్రాంతంలో నుండి ఇశ్రాయేలు మధ్యలోనికి, యెరికో పట్టణంలో నుండి ఇశ్రాయేలు మధ్యలోని తీసుకుని వెళ్ళి వారికి ప్రాణాలకి కీడేమి కలగకుండా వారిలో ఉంచుకున్నాడు. మిగతా వారందరినీ కాల్చివేశారు. మిగతా వారందరిని ఏం చేశారంటే కత్తి చేత చంపివేశారు. దేవుని ప్రియ సంగమా, ఒక రాహాబు అనేటువంటి స్త్రీ విజ్ఞాపన చేయటం వలన ఆమె రక్షించబడింది. రాహాబు అనే స్త్రీ వేగుల వారికి విజ్ఞాపన చేయటం వలన ఆమె తల్లిదండ్రులు రక్షించబడ్డారు. రాహాబు అనే స్త్రీ ఒక్కటి విజ్ఞాపన చేయటం వలన, ప్రార్థన చేయటం వలన రక్త సంబంధికులైన బంధువులందరూ కూడా రక్షించబడ్డారు. ఈనాడు నీ కుటుంబం దీవించబడాలి, ఈనాడు మన సంఘం దీవించబడాలి అంటే నీ ఇంటిలో ఒక రాహాబు వలె నువ్వు లేచి విజ్ఞాపన చేయి, నువ్వు లేచి ప్రార్థన చేయి. నాకెందుకులే నా కుటుంబం గురించి అని నువ్వు మరి సోమరిపోతు వలె మెలకువ కలిగి లేకుండా నిద్రపోవద్దండి. మెలకువ కలిగి ఒక రాహాబు వలె నీ కుటుంబం కొరకు నువ్వు ఒక్కదానివే లేచి నువ్వు ప్రార్థన చేయగలిగితే రాహాబుని బట్టి తల్లిదండ్రులు దీవించబడ్డారు, రాహాబుని బట్టి సహోదరులు దీవించబడ్డారు, రాహాబుని బట్టి బంధువులు దీవించబడ్డారు. ఈరోజు నీ ఇంటిలో నీ ఒక్కదాని ప్రార్థన వలన నీ భర్త, నీ కూతురు, నీ అల్లుడు, నీ కోడలు, నీ కొడుకు అందరినీ దేవుడు దీవిస్తాడు. నమ్మిన వారు చెప్పులు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. అటువంటి ప్రార్థనా వీరుడుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఒక రాహాబు ప్రార్థన చేస్తే కుటుంబం అంతా రక్షించబడింది, అగ్ని నుండి, కత్తివాత నుండి రక్షించబడింది. ఈనాడు ఆ రాహాబు వంటి స్త్రీ వలె విజ్ఞాపన మనం ఎందుకు చేయకూడదు? రాహాబు వంటి స్త్రీలాగా ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఖాళీగా ఉండగా సమయాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నాం? గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, మోకరిస్తావా మోకరించు, కూర్చుంటావా కూర్చో, ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతావు ప్రార్థన చేయి. అలాగే ప్రార్థన చేశాక మౌనంగా ఉండి కనిపెట్టి దేవుని వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. కనిపెట్టు, దేవుని బలము పొందుకో. దేవుని సమయాన్ని వ్యర్థం చేయవు. ఒక్క స్త్రీ ప్రార్థన చేయబట్టి ఆమె కుటుంబం రక్షించుకోగలిగింది, కాపాడుకోగలిగింది, దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. ఆ ఒక్క స్త్రీ నీ కుటుంబానికి దీవెన పొందుకోవడానికి, దీవునికి కారణానికి ఆ స్త్రీ నీవే ఎందుకు కాకూడదు ఇంటికి? ఆ ఒక్క పురుషుడు నీవే ఎందుకు కాకూడదు ఇంటికి? ఆ ప్రార్థన మన ఇంట్లో లేదు కాబట్టి ఈనాడు మన కుటుంబం, మన పంట, పాడి, పశువులు, బిడ్డలు అందరం కూడా నష్టపోతున్నాం. ఈరోజు తీర్మానం చేసుకో, నా ఇంట్లో ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేయకపోయినా నా కుటుంబంలో నేను ఒక్కడైనా ప్రార్థన చేయాలి. నా కుటుంబం అంతా నా దేవుడు దీవిస్తాడు. రాహాబు అనే వేశ్య ఎందుకు దీవించబడింది, ఎందుకు నీతిమంతురాలుగా మార్చబడింది అంటే ఆమె వివేకము కలిగి నడుచుకునే స్త్రీ. రాహాబు అనే వేశ్య ఎందుకు ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది అంటే కుటుంబం అంతటిని విడిపించింది. ఎలాగునంటే దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మరి వేగుల వారిని, దేవుడిని విడిచిపెట్టక వారితో ప్రమాణము చేయించినట్లుగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనము చూస్తున్నాం. విడిచిపెట్టని రాహాబు. చూడండి యెహోషువ. అయితే యెహోషువ వేసింటికి వెళ్ళి నీవు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను
ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని వేగుల వారైనా ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలు పాలెముల వెలుపట వారిని నివసింపచేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టని రాహాబు దేవుణ్ణి, వేగుల వారిని, వచ్చిన వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి వారు ఆమెను విడిచిపెట్టకుండా అగ్నిగంధకాల నుండి, కత్తివాత నుండి ఆమెను విడిపించి కీడులో నుంచి రక్షణలోనికి నడిపించారు. ఈనాడు ఆమె ఒక్కటి రక్షించబడటం కాదు కానీ తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగింది. నోవాహు అతనొక్కడే రక్షించబడటం కాదు, నీటి ప్రవాహం నుండి తన కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు. లూదియా తనొక్కటే రక్షించబడటం కాదు, తన ఇంటి వారిని, తుయాతైరా పట్టణాన్ని రక్షించేసింది. చెరసాల నాయకుడు అతనొక్కడే రక్షించబడటం కాదు కానీ తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. కొర్నేలి అతనొక్కడే వాక్యం వినాలని పేతురు పిలవటం కాదు కానీ తనతో పాటు బంధువులందరూ వినాలి, అందరూ రక్షించబడాలని పేతురు వచ్చేపాటికి రక్షణ సువార్త వినిపించడానికి బంధువులందరూ పోగు చేసి రక్షించడానికి పాటుపడే వ్యక్తిగా కొర్నేలి ఉన్నాడు, పేతురు భక్తుడు ఉన్నాడు. కాబట్టి ఈనాడు నువ్వు ఒక్కడివే రక్షించబడటం కాదు కానీ నీ కుటుంబం అంతా రక్షించుకున్నటువంటి రాహాబులాగా నువ్వు ఆత్మల పట్ల భారము కలిగి సాగలిగినట్లయితే పరలోకములో నా దేవుడు నిన్ను నక్షత్రంగా మారుస్తాడు, జ్యోతిగా మారుస్తాడు. నా దేవుడు నీకు కిరీటమును ఇస్తాడు. ఆమెన్ చెప్దాం, ఆమేన్. చూడండి, ఆమె నీతిమంతురాలుగా ఎలా మార్చబడిందంటే పాపాన్ని విడిచిపెట్టింది. పరిశుద్ధుడైన దేవుడు నిత్యము దేవదూతల చేత గానా ప్రతిగానం చేత స్తుతించబడుచున్నటువంటి దేవుడిని అంటిపెట్టుకుని జీవించాలి అనే ఒక తీర్మానం కలిగింది. కాబట్టి పాపాన్ని విడిచి పరిశుద్ధుడైన దేవుని కలిగి జీవించాలని ఒక నిశ్చయత, ఒక తీర్మానం కలిగి ఆమె నడుచుకుంటూ ఉంది. కాబట్టి ఆశ కలిగి ఉంది. కాబట్టి నా దేవుడు ఏం చేశాడంటే ఆమెని దేవుడు తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆమె వంశములో నుండి రాహాబేమో సల్మాని వివాహం చేసుకుంది. ఆ ఇద్దరికి బోయాజు పుట్టాడు. ఆ బోయాజు నుంచి యెష్షయి వచ్చాడు. ఆ యెష్షయి నుంచి దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశములో నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చులాగున్న రాహాబు జీవితాన్ని చరిత్రలో దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చెప్దాం, ఒక పనికిరాని స్త్రీ, ఒక విలువలేని స్త్రీ, ఒక గుర్తింపు లేని స్త్రీ, ఒక ఎన్నిక లేని స్త్రీని దేవుడు వాడుకుని దేవుడు ఒక చరిత్రలో ఆమెనేం చేశాడు చెప్పండి, నిలబెట్టాడు. నా దేవుడు మీ తలరాతను మార్చి రాహాబు అనే స్త్రీ జీవితాన్ని మార్చి చరిత్రకి ఎక్కినట్లుగా మీ జీవితాలు మార్చి చరిత్రకి ఎక్కించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.